స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్ రష్యాపై ఊహించని మెరుపు దాడితో విరుచుకుపడింది. రష్యా భూభాగం నుంచే ఆ దేశంపై దాడి చేసి 41 యుద్ధ విమానాల్ని ధ్వంసం చేసింది. రష్యా ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 4000 కిలోమీటర్ల దూరంలో గల అణ్వస్త్రాల్ని వేయగల ఫైటర్ జెట్ ఎయిర్ బేస్లను డ్రోన్లతో అటాక్ చేసింది. ఏడాదిన్నర కాలంగా ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా ఈ దాడికి ప్లాన్ చేసి సక్సెస్ అయింది. యుద్ధాన్ని ఆపేస్తానని గొప్పలు చెప్పిన ట్రంప్ కూడా ఏమీ చేయలేక ఇప్పుడు చేతులు ఎత్తేశాడు. మరి ఈ పరిణామాలు దేనికి దారితీస్తాయి, ఎంతవరకు వెళతాయి అనే అంశాలపై డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. పగతో రగిలిపోతున్న రష్యా ఏ క్షణమైనా ఉక్రెయిన్పై దాడికి పాల్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి గురించి, రష్యా ప్రతీకార దాడి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? ఫిబ్రవరి 2022లో మొదలైన యుద్ధం గత 3.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధం నిన్న ఉక్రెయిన్ దాడి రష్యాపై దాడి. ఇక్కడ నేను మాట్లాడే పదం ఏంటంటే రష్యా శత్రు దుర్భేద్యం, ఎన్ ఇన్విన్సిబుల్ కంట్రీ. యుఎస్ కూడా దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు దేశం. అలాంటి దేశం మీద ఒక ఉక్రెయిన్, అది కూడా 18 నెలల ప్లాన్ చేసి, రష్యా అంటే ద లార్జెస్ట్ భౌగోళికంగా భూ పరిమితుల ప్రకారం 17 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంటుందన్నమాట. అది అలాంటి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి సైబీరియాలో ముర్మున్స్క్ అని, ఇర్కుట్స్ అని పెద్ద పెద్ద ఎయిర్ బేసెస్, అది వరల్డ్స్ లార్జెస్ట్ ఎయిర్ బేసెస్ అండి. దాని మీద ఒక చిన్న ఉక్రెయిన్ దేశం దాడి చేసింది. అది ఎంత దాడి అంటే ఇది ప్రపంచాన్ని వణికించిన దాడి అని చెప్పొచ్చు. ఇది రష్యాని వణికించిన దాడి కాదండి, ప్రపంచాన్ని వణికించిన దాడి. ఎందుకంటే ఇప్పుడు పుతిన్ ప్రతిస్పందిస్తే పుతిన్ వ్యవహారం సామాన్యంగా ఉండదు. ఎందుకంటే రష్యాకి నిన్న జరిగిన ఉక్రెయిన్ చేసిన దాడి ఒక పెద్ద హ్యూమిలియేషన్. అది ఒక పెద్ద హ్యూమిలియేషన్. మన పహల్గాం మీద మన దాడి చేస్తే మనం ఎలా ప్రతిస్పందించినప్పుడు రష్యాని నిద్రపోతున్న పులిని కెలికినట్టే ఏది ఉక్రెయిన్ చేసింది. ఇది ఉక్రెయిన్ వ్యవహారం కింద ఉండదండి. ఈ దాడిని వివరించవలసి వస్తే ఉక్రెయిన్ 18 నెలల నుంచి మేము ప్లాన్ చేసామని చెప్తుంది. వార్ రూమ్లో ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఈ జెలెన్స్కీ దాన్ని పూర్తిగా పర్యవేక్షించినట్టు తెలుస్తుంది. అది ఎలా అంటే రష్యాలో పెద్ద పెద్ద ఎయిర్ బేసెస్ని అటాక్ చేసింది. సుమారు 40 యుద్ధ విమానాలు సర్వనాశనం అయినట్టు తెలుస్తుంది. ఆ యుద్ధ విమానాలు ఏంటి అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. రష్యా న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారం ఏ సమయంలో అణుబాంబు వేయాలనే దాన్ని వీళ్ళు ఉక్రెయిన్కి గెలికిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ 40 యుద్ధ విమానాలు ఏంటంటే Tu-22, Tu-160, TU కేటగిరీ యుద్ధ విమానాలు అనమాట. ఈ యుద్ధ విమానాలు రష్యా యొక్క అణ్వస్త్రాలని ప్రయోగించడానికి ఉపయోగపడే యుద్ధ విమానాలు ఇవి. తర్వాత A-50 అనే ఒక పెద్ద బాంబర్స్ అనేవి ఒకటి ఉన్నాయి. వాటిని దృష్టి పెట్టి ఫోకస్ చేసి టార్గెట్ చేసి ఇప్పుడు ఉక్రెయిన్ని నాశనం చేయడం జరిగింది. ఆ ఎయిర్ బేసెస్ కేసు ఏంటంటే సుమారు రష్యన్ టెరిటరీలోకి 5000 కిలోమీటర్ల పాటు ఈ డ్రోన్ అటాక్ జరిగింది. అంటే రష్యా యొక్క మొత్తం భౌగోళిక ప్రాంతాన్ని ఈరోజు ఉక్రెయిన్కి గెలికినట్టు అయిందనమాట. అంటే ఇప్పుడు పుతిన్ అక్కడ ఉన్నది 25 సంవత్సరాలుగా రష్యాని పరిపాలించిన పుతిన్, KGB అధినేత. ఇప్పుడు ఈయన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది ప్రపంచం వణికిపోతుందండి. ఎందుకంటే ఇది చాలా తీవ్రం. రాత్రికి రాత్రే మీకు రష్యా వెంటనే ప్రతిస్పందించేటప్పటికి రష్యా తీసిన మిసైల్ పేరేంటంటే ఇస్కిందర్-M అని. అది సర్వనాశనం చేస్తారన్నమాట శత్రువుని. తర్వాత ఒరిష్నిక్ మిసైల్తో ఇప్పుడు కీవ్ ఉక్రెయిన్ క్యాపిటల్ ఈరోజు వణికిపోతుంది. ఉక్రెయిన్ క్యాపిటల్లో ఉన్న 500,000 పాపులేషన్ ఈరోజు వణికి అసలు ఇంకా బ్రతికి బట్ట కడతామా లేదని వణికిపోతుంది. ఎందుకంటే ఈ ఒరిష్నిక్ మిసైల్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు ఈ భూమి మీద. అమెరికా కాదు ఎవరి తరం. ఆ ఒరిష్నిక్ మిసైల్ని బయట తీశారు. ఆయన జెర్కాన్ అని ఇలాంటి హైపర్సోనిక్ మిసైల్ని రెడీ పెట్టారు. ఇస్కిందర్ అనే మిసైల్ని రెడీ పెట్టారు. ఈ మిసైల్తో ఇప్పుడు పుతిన్ ప్రతిస్పందించడం అనేది తప్పకుండా జరిగే వ్యవహారం. ఇప్పుడు ఉక్రెయిన్ అంతా సైరన్లతో మోతమోగుతుంది. ఇది ఒక్కటే కాదండి, ఉక్రెయినే కాదు, నాటో దేశాలు, ఈవెన్ జర్మనీ ఏం చేసిందంటే టారస్ మిసైల్ని సప్లై చేసింది రీసెంట్గా న్యూ ఛాన్సలర్గా ఎన్నికైన. ఈవెన్ జర్మన్స్ కూడా అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మేము యుద్ధం వద్దు, నువ్వు యుద్ధంలో లాగొద్దని ఆ ఛాన్సలర్ మీద ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ టారస్ మిసైల్ ఉక్రెయిన్కి ఇచ్చింది. వాళ్ళకు కూడా అంటే ఇప్పుడు ఈ మిసైల్ ఉక్రెయిన్ మీద వేస్తుంది ఆ రష్యా.
లేకపోతే ఈ మిసైల్ నాటో దేశాల మీద డైరెక్ట్గా వేసే అవకాశం ఉందా అనేది కూడా పెద్ద విషయం అనమాట. అందుకని ప్రపంచమే వణికిపోయే దాడి నిన్న జరిగిందండి. ఈ దాడిని వివరించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఈ దాడిని రష్యా ఎలా అభివర్ణిస్తుందంటే అమెరికా మీద రెండో ప్రపంచ యుద్ధంలోకి అమెరికా వెళ్ళడానికి కారణమైన పెర్ల్ హార్బర్ అనేది ఒకటి ఉంది. అప్పట్లో జర్మనీ రెండో ప్రపంచ యుద్ధం ముందు 1941లో యుఎస్ బేస్ పసిఫిక్లో పెర్ల్ హార్బర్ని హవాయి దగ్గర అటాక్ చేసింది. దాంతో అమెరికా న్యూట్రల్గా ఉన్నది యుద్ధంలోకి వచ్చిందనమాట. ఇప్పుడు రష్యా దీన్ని ఏమని అభివర్ణిస్తుందంటే నిన్న జరిగిన డ్రోన్ అటాక్ ఇది పెర్ల్ హార్బర్తో సమానం అని అమెరికా ప్రస్తావన నిన్న రష్యా తీసుకొచ్చింది. అంటే ఏంటి, ఇది నువ్వు పెర్ల్ హార్బర్ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలోకి నువ్వు వచ్చావు. ఇప్పుడు ఈ అటాక్ తర్వాత, ఈ వైమానిక దాడి, ఈ డ్రోన్ అటాక్ తర్వాత మేము మూడవ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెడుతున్నామా అన్నట్టు ఈ విషయాన్ని పరిగణించినట్టు ఉందంటే ట్రంప్కి డైరెక్ట్ వార్నింగ్ ఇది ఇచ్చినట్టు అవుతుంది. నాటో దేశాలకి పరిపూర్ణమైన వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు రష్యా ప్రతిస్పందన తట్టుకోవడం ప్రపంచంలో ఏ శక్తి ఎవరి తరము కాదు. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ది రష్యా. ఎందుకంటే ఇన్విన్సిబుల్ ఆర్మీ ఉంటుందండి, నౌకాదళాలు అవన్నీ. ఇప్పుడు ఉక్రెయిన్ పోగొట్టిన యుద్ధ విమానాలు 40 యుద్ధ విమానాలు పోగొట్టి $7 బిలియన్ నష్టం కలిగించిందని చెప్పుకుంటుంది. కానీ వాళ్ళు వణికిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రష్యాకి ఆ యుద్ధ విమానాలన్నీ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళ దగ్గర బొలుగురోడా అనే మిసైల్ ఒక సబ్మెరైన్ ఉంటుందన్నమాట. ఆ సబ్మెరైన్ ప్రయోగిస్తే 300 మీటర్ల సునామీని క్రియేట్ చేస్తుంది. అది రేడియేషన్ సునామీ. అంత అత్యాధునికమైన యుద్ధాలు సైలోస్లో అణ్వాయుధాలు ఉన్నాయి 5,000+. దాన్ని ఎవరు తట్టుకుంటారు? దాన్ని అలాంటి దేశాన్ని ఎప్పుడు కూడా కెలకూడదు. ఉక్రెయిన్ నిన్న చేసిన పని ఏదో ఓడిచ్చేద్దాం, అది ఓడించడం కుదరదు. కాబట్టి ఉక్రెయిన్ అలా చేయకూడదు. ఉక్రెయిన్ వెనకాల వేరే దేశాలు ఎవరైతే వాళ్ళని ఇన్స్టిగేట్ చేస్తున్నారో ఉక్రెయిన్, వాళ్ళు కూడా ఈ పని చేపించకూడదు. ఎందుకంటే అక్కడ ఇస్తాంబుల్లో పీస్ డిస్కషన్ జరుగుతున్నాయి. ఏదోలాగే యుద్ధాన్ని బయటకు రావాలి. ఇలా రెచ్చగొట్టకూడదు రష్యానండి. అసలు ఈ యుద్ధం స్టార్ట్ అయిన మూడేళ్ల క్రితం ఏమనుకున్నారు అంటే అసలు ఒక వారం యుద్ధం చేయడం రష్యాతో ఉక్రెయిన్కి గగనం అనుకున్నారు. కానీ యుద్ధం చేస్తూనే ఉంది, దాడి చేస్తోంది, ప్రతిదాడి చేస్తోంది, అన్నీ అవుతూనే ఉన్నాయి. ఇతర దేశాల సహాయం ప్రోద్బలం లేకుండా ఉక్రెయిన్ రష్యా మీద దాడికి దిగుతుందా? ట్రంప్ కానీ లేకపోతే నాటో దేశాలు కానీ ఉక్రెయిన్ వెనకాల ఉన్నాయా? అంటే యుద్ధం భవిష్యత్తులో ఈ పరిణామాల తర్వాత రష్యాకి నాటో దేశాలకి మధ్య యుద్ధం దిశగా వెళ్ళే అవకాశం ఉందా? రష్యాతో పోలిస్తే ఉక్రెయిన్ అనేది వారం రోజులు కూడా కాదండి, 1 డే 24 గంటలు కూడా నిలబడడం అసంభవం. ఏ విషయంలో చూసినా అది రష్యా, అది యుఎస్ఏని ఓడించే శక్తివంతమైన దేశం, ఇన్విన్సిబుల్, ఓటమెరగని దేశం, ఓడింప సఖ్యం కాని దేశం. ఇక్కడ సుస్పష్టంగా చెప్పాలంటే ఉక్రెయిన్కి వేరే దేశాల సహాయం లేకుండా ఉక్రెయిన్ అంటే 3.5 సంవత్సరాల పాటు యుద్ధ రంగంలో నిలబడడం అనేది అసంభవం. చూడండి, పాకిస్తానే భారతదేశంతో 4 రోజులు యుద్ధంలో నిలబడలేకపోయింది. మరి పాకిస్తాన్తో పోలిస్తే ఉక్రెయిన్ అనేది చాలా బలహీనమైన దేశం, అణ్వస్త్రాలు కూడా లేవు. అలాంటి దేశం ఎందుకు నిలబడుతుందంటే ఈ నాటో 32 దేశాల కూటమైన నాటో, అందులో ముఖ్యంగా అక్కడ అమెరికా, కెనడాలు, నార్త్ అమెరికాను ఉంటాయి, మిగిలిన 30 దేశాలు యూరోప్ను ఉంటాయి. ఈ దేశాలు పూర్తిగా ఉక్రెయిన్కి సహకరిస్తున్నాయి. అది యుఎస్ ఇప్పుడు చూడండి, అది ప్రయోగించే డ్రోన్ టెక్నాలజీలు ఏంటంటే టర్కీ ఇవన్నీ దేశాలు ఇస్తాయి యూరోపియన్ కంటే. టారస్ మిసైల్ ఇస్తుంది. అలాగే యుఎస్ ఇచ్చిన F-16 ఫైటర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు జర్మనీ, బ్రిటన్ ఇవన్నీ మిసైల్స్ సప్లై చేస్తున్నాయి, డ్రోన్ సప్లై చేస్తున్నాయి, యుద్ధ రంగంలో నిలబడడానికి కావాల్సిన డబ్బులు సప్లై చేస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ అయితే వాళ్ళు ధన సహాయం కూడా చేస్తున్నారు. పోలాండ్, రొమేనియా అన్ని దేశాలు కూడా ఉక్రెయిన్కి యథావిధిగా వాళ్ళు పూర్తి సహకారం అందిస్తున్నారు. అది పరోక్షంగా ఉంటుంది, ప్రత్యక్షంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాటో దేశాల సైన్యం కూడా ఉక్రెయిన్లో ఇది ట్రైనప్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. దీర్ఘశ్రేణి మిసైల్స్ నిన్న ప్రయోగించిన డ్రోన్స్ కూడా ఉక్రెయిన్ తయారు చేసే శక్తి దానికి లేదు. ఆ ట్రక్స్ని అక్కడ పంపించడం, అక్కడ నుంచి పేల్చి ముర్మున్స్కు, తర్వాత ఉఫా ఇలాంటి పెద్ద ఇర్కుట్స్ ఇలాంటి పెద్ద ఎయిర్ బేస్లు, రష్యన్ ఎయిర్ బేసెస్ని అటాక్ చేయడం అంటే అది పూర్తి వ్యూహం కూడా ఉక్రెయిన్కు ఉండదు. ఆ వ్యూహం కూడా తయారు చేసే శక్తి ఉక్రెయిన్కు ఉండదు. ఈ విధంగా అమెరికా, ఇటు కెనడా, మిగిలిన 30 నాటో దేశాలు పూర్తిగా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. లేకపోతే ఉక్రెయిన్ అనేది కొన్ని రోజులు కూడా రష్యా ముందు సహకరించాలి. అందువల్లే రక్షణ శాఖ నిపుణులు ఏమని అంటారంటే ఇది రష్యా ఉక్రెయిన్ల మధ్య జరిగే యుద్ధం కాదు, ఇది రష్యా నాటోల మధ్య జరిగే యుద్ధం, రష్యా పశ్చిమ దేశాల మధ్య జరిగే యుద్ధంగా అభివర్ణిస్తారు. ఇది సుస్పష్టం, ఇది నిజం కూడా. అందుకనే రష్యా కూడా నాటో మీద అటాక్ చేయడానికి కుదరదు.
ఎందుకంటే నాటో మీద అటాక్ చేస్తే వాళ్ళ ఆర్టికల్ ఏ దేశం మీద అటాక్ చేసినా నాటో దేశాలన్నీ కలుపుకుని యుద్ధానికి వస్తాయి అన్నమాట. నాటో దేశాలు కూడా రష్యాని ఈ ఉక్రెయిన్ ద్వారా యుద్ధం చేస్తా కానీ ఏది కూడా ప్రత్యక్షంగా రష్యా మీదకి వెళ్ళే ధైర్యం చేయవు. ఎందుకంటే నాటో రష్యా యుద్ధము అంటే ఇది ఇంకా అంతం, భూమి అంతం అనమాట, మూడో ప్రపంచ యుద్ధానికనండి. అందుకని రష్యా కూడా నాటో మీద ప్రత్యక్షంగా వెళ్ళదు, ఉక్రెయిన్ ద్వారానే అన్నిటిని సర్వనాశనం చేసి ఉక్రెయిన్ ద్వారానే నాటో దేశాలు యుద్ధం చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇది ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధం కాదు, ఇది పూర్తిగా చెప్పాలంటే నాటోకి రష్యాకి మధ్య జరిగే యుద్ధం. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం, ఎక్కువ అణ్వస్త్రాలు ఉన్న దేశం రష్యా. అలాంటి అతి బలమైన దేశం మీదకి ఒక చిన్న దేశం దాడి చేసి 41 యుద్ధ విమానాలని ధ్వంసం చేసిందంటే ఖచ్చితంగా మీరు చెప్తున్నట్టుగా అది రష్యాకు అవమానమే. అంటే ఈ పరిణామాలు దేనికి దారితీసే అవకాశం ఉంది? ఇప్పుడు ఉక్రెయిన్ వెనుక యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు, నాటో ఉంది కాబట్టి ఇదేమైనా మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే సూచనలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా? ఇది ఇప్పుడు ఏంటంటే ఇస్తాంబుల్లో పీస్ఫుల్ డిస్కషన్ జరుగుతున్నాయి. వాటికి మీరు ఒప్పుకోకపోతే ట్రంప్ గారు చెప్తున్నారు డైరెక్ట్గా మీ దారి మీరు చూసుకోవాల్సిందని. ఓకే, అదేవిధంగా పుతిన్ చెప్తున్నాడు. రీసెంట్గా పుతిన్ గారు డ్రోన్ అటాక్ చేస్తే కీవ్ మీద, ఉక్రెయిన్ మీద ఆయన నీకు క్రేజీగా ఉందా, మూడో ప్రపంచ యుద్ధానికి ఏంటి, నీకు యుద్ధం అంటే ఎలా ఉందని ట్రంప్ పుతిన్ తిట్టడం జరిగింది. అది రష్యాని తిట్టడం జరిగితే రష్యా వెంటనే చెప్పింది ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది, నువ్వు అనవసరమైన జోక్యాలకు రాకు, ఉక్రెయిన్ మీద యుద్ధం చేసేది మీరు మా దేశ సమగ్రతకి నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పారు. ఆల్రెడీ రష్యా నోటి వెంట మూడో ప్రపంచ యుద్ధం అనే మాట వస్తుంది. ట్రంప్ నోటి వెంట మూడో ప్రపంచ యుద్ధాన్ని నేను ఆపుతాను అంటున్నారు, కానీ అది కూడా వస్తుంది. ఈరోజు ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేస్తానంటే కుదరదు. అసలు రష్యా ఉక్రెయిన్ అనేది ఒక చిన్న దేశం, రష్యా మీదకే అంత తెగించి యుద్ధానికి దిగిందంటే అది రష్యా, ఇప్పుడు అమెరికా ప్రోద్బలమే, నాటో దేశాల ప్రోద్బలమే. ఇప్పుడు నిన్న జరిగిన ఉక్రెయిన్ అటాక్తో రష్యా అనేది ఎలా ఉందంటే ఉగ్ర రూపం చూస్తుంది. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లెనిన్గ్రాడ్ ముట్టడి, ఇప్పుడు సెయింట్ పీటర్స్బర్గ్ క్యాపిటల్, ఒక సెకండ్ లార్జెస్ట్ సిటీ అనమాట, దాని మీద జర్మనీ అటాక్తో ఈ రష్యా, అప్పుడు యుఎస్ఎస్ఆర్ స్టాలిన్ నేతృత్వంలో రెండో ప్రపంచ యుద్ధానికి వెళ్ళింది. అంత తీవ్రమైన అటాక్ నేను ఉక్రెయిన్ ఫస్ట్ టైం రష్యన్ టెరిటరీ మీద చేసింది. ఎందుకంటే ఎంటైర్ సైబీరియన్ 17 లక్షల చదరపు కిలోమీటర్ల భూప్రాంతం నిన్న అటాక్కి గురైందని చెప్పొచ్చు. భారతదేశం 3.2 లక్షల చదరపు కిలోమీటర్లు, రష్యా లార్జెస్ట్ నేషన్ 17 లక్షల చదరపు కిలోమీటర్ల భూప్రాంతం నిన్నంతటిని అటాక్ చేస్తుంది ఒక చిన్న దేశం. అంటే అది ఎవరిదండి? నాటో దేశాలు డైరెక్ట్గా చెప్తున్నాయి, ట్రంప్కి కూడా చెప్తున్నాయి, నువ్వు యుద్ధ విరమణ చేయకు, రష్యా తర్వాత మళ్ళీ మమ్మల్ని అటాక్ చేద్దు యూరోప్ మీదని. కానీ ట్రంప్ యుద్ధాన్ని విరమిద్దామని జెన్యూన్గా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ అనవసరంగా రష్యాతో పోరాడి శక్తిని విహీనం చేసుకోవడం కంటే ఇక్కడ చైనాతో చేయాలి, టార్గెట్ చైనా మీద పెట్టుకున్నాడు, ఆయన ఎకానమీ మీద పెట్టుకున్నాడు. కాబట్టి రష్యాతో యుద్ధం వద్దని కోరుకుంటున్నాడు. కానీ ఇక్కడ రష్యా డిమాండ్లు అనేవి ఆయన నెరవేర్తించే పరిస్థితిలో లేదు. ఎందుకంటే రష్యా అనేది టోటల్ ఉక్రెయిన్ కోరుకుంటుంది అనేది అమెరికాకు అవగతం అవుతుంది. అలా అయితే నువ్వు ఫైర్తో ఆడుకోవడం అనేది ట్రంప్ కూడా బెదిరించాడు. కానీ నిన్న జరిగిన అటాక్ తర్వాత ఇప్పుడు రష్యా ప్రతిస్పందన ఉక్రెయిన్ మీదే ఉంటుందా, ఉక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశాల మీద ఉంటుందా అనేది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం కేవలం ఉక్రెయిన్కే ఈ అటాక్ని పరిమితం చెయ్యరు రష్యా. పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ దాటి కాస్త ఈసారి అటాక్ నాటో మీద కూడా, నాటో దేశాలకు ఏదో విధంగా ఉండే అవకాశం ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కవేళ నాటో మీద ఏదైనా చిన్న అటాక్ జరిగితే నాటో దేశాలు కూటమి పలుకుని దాని ఆర్టికల్లో దాని ఒప్పందం ప్రకారం రష్యా మీద అటాక్ చేసి తీసుకుంటాయి. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ నిన్న జరిగిన అటాక్ని క్షమిస్తే అది చాలా తీవ్రమైన పరిణామాలకు వస్తారన్నమాట రష్యా. ఇంకో విధంగా రష్యా రీసెంట్గా 2022లో ఈ వార్ మొదలయ్యాక వెంటనే కొన్ని నెలలకి అది న్యూక్లియర్ డాక్ట్రిన్ ఒకటి చేంజ్ చేసిందండి. న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటే ఒకప్పుడు నో ఫస్ట్ యూజ్, ఎవరైనా మా మీద అటాక్ చేస్తేనే న్యూక్లియర్ బాంబు వేస్తామనేది ఉండేది. కానీ ఇప్పుడు ఏమైందంటే మా దేశ రక్షణకి ఎవరైనా ఆపద కలిగిస్తే వెంటనే న్యూక్లియర్ దాడి చేస్తామని ఉక్రెయిన్ మీద. అంటే ఇప్పుడు ఏంటి, ఉక్రెయిన్ మీద అణుదాడి జరిగే ప్రమాదం అనేది ఇక్కడ పొంచి ఉందని తెలుస్తుంది. ఎందుకంటే నాటో దేశాల మీద ప్రత్యక్షంగా అటాక్ చేస్తే యుద్ధం వస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం. కానీ నాటో దేశాలకి ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా వార్నింగ్ ఇవ్వాలంటే ఉక్రెయిన్ మీద చాలా భీకరమైన దాడి జరగాలి.
ఆ భీకరమైన దాడి అనేది ఆల్రెడీ జరిగింది. ఒరిష్నిక్ మిసైల్స్, ఇస్కిందర్ మిసైల్స్ వేయడం జరిగింది, జెర్కాను అంటే హైపర్సోనిక్ మిసైల్ ఉపయోగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఏ విధమైన దాడి ఉండబోతుంది అంటే ఉక్రెయిన్ మీద అణుదాడి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 0 టాక్టికల్ వెపన్స్ అంటారన్నమాట. 0.5 మెగాటన్ను న్యూక్లియర్ వెపన్స్ అని చిన్న చిన్న వెపన్స్ ఉంటాయి. అవేంటంటే చిన్న సిటీ కిల్లర్స్ అంటారన్నమాట. ఇలా కీవ్ని ఇలా చిన్న చిన్న సిటీలను అంటే ఇటు యూరోప్కి ఆ రేడియేషన్ వెళ్ళేలా ప్రభావితం ఉంటుంది అనమాట. లేదా జెపరోజీ అని న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుంది, దాన్ని పేల్చేసారా అది న్యూక్లియర్ బాంబు వచ్చినట్టే ఉంటుంది. ఆ విధంగా ఏదో ఒక చాలా తీవ్రమైన ఒక అటాక్ అనేది ఉక్రెయిన్ మీద ఉండబోతుంది. ఈ అటాక్ వల్ల ఉక్రెయిన్ కూడా అంటే నాటో దేశాలు ఇంకా భయకంపితులు అయిపోతాయి, అమెరికా భయకంపితులు అయిపోతాయి. ఎందుకంటే నాటోకు మోర్ పవర్ ఉన్న రష్యా కంటే రష్యాతో యుద్ధానికి దిగడం అంటే అది ప్రపంచం, దట్ ఈస్ ద డూమ్స్ డే, దట్ ఈస్ ద లాస్ట్ డే ఫర్ ది ఎంటైర్ ఎర్త్ అండి. భూమికే ఆఖరి రోజు అవుద్ది అనమాట, ఆఖరి దినం అవుద్ది. ఇది 5,000 న్యూక్లియర్ వెపన్స్ వెళ్తాయి. ఎంటైర్ యూరోపే ఎడారి కింద మారిపోతుంది. అందువల్ల రష్యా మీదకి నాటో డైరెక్ట్గా వెళ్ళదు, కానీ ఉక్రెయిన్ ద్వారా నాటో దేశాలని భయకంపితులు చేసే అటాక్ ఏదో ఒకటి పుతిన్ని ఈరోజు తీసుకునే అవకాశం ఉంది. అది ఓరిష్నిక్ మిసైల్ ద్వారా, ఇది ఇలాంటి మిసైల్ ద్వారా, కొన్ని న్యూక్లియర్ ద్వారా, తర్వాత చాలా మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని, ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ఉంటాయండి. వాటి ద్వారా ఏదో జెపరోజీ అని పేల్చడమో, ఒకప్పుడు చెర్నోబిల్ అంత తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి రేడియేషన్ బాంబులని. ఈ విధంగా ఉక్రెయిన్ అనేది చాలా తీవ్రమైన ప్రమాదంలో ఉంది. అది అణుదాడి జరిగినా మాత్రం ఆశ్చర్యం లేదండి. ఒకవైపు దాడులు, ప్రతిదాడులు, మరోవైపు శాంతి చర్చలు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో ఇవాళ శాంతి చర్చలకు యాక్చువల్గా షెడ్యూల్ అయి ఉంది. బట్ చర్చలు జరుగుతాయా లేదా అనేది తెలియదు. ఎందుకంటే ఒకవైపు అవమానంతో, ప్రతీకారంతో ఉన్న రష్యా ఈ శాంతి చర్చలకు అటెండ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియని పరిస్థితి. సో ఏం జరిగే అవకాశం ఉందంటారు? జూన్ 2 1 గంటకి రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి చర్చలు, రెండవ దఫా శాంతి చర్చలకి షెడ్యూల్ అయింది. దీంట్లో ఇటు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అటు పుతిన్ పాల్గొంటారు అనే హోప్స్ కూడా ఉన్నాయి. కానీ నిన్న ఉక్రెయిన్ దాడి వల్ల ఎట్టి పరిస్థితుల్లో పుతిన్ గారు రావడం లేదు, స్కిప్ అవడం అనేది తెలుస్తుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ కూడా రావడం లేదు. ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్టర్ వెళ్తున్నారు, రష్యా నుంచి ఒక పుతిన్ గారి ప్రతినిధి వెళుతున్నారు. ఇదేంటంటే ఈ ఉక్రెయిన్ దాడి రష్యా మీద చేసిన, రష్యా కూడా ప్రతిస్పందన ఉక్రెయిన్ మీద దాడి చేయబోతున్న ఈ శాంతి చర్చలకు మాత్రం 2 దేశాలు వెళ్తున్నాయి. ఎందుకు? ప్రపంచానికి ఆ దేశాలు ఒకటే చెప్పబోతున్నాయి. ఏమని? మేము శాంతి చర్చలకు, యుద్ధ విరమణకే మేము ఓకే అని ఉక్రెయిన్ ప్రపంచానికి చెప్పాలి. అదేవిధంగా రష్యా కూడా మేము పెద్ద, ఎందుకంటే ఈ 2 దేశాల మీద ఒత్తిడి ఉంది 3.5 సంవత్సరాల తర్వాత. ఇక్కడ ఒక్క విషయమే, శాంతి చర్చల్లో పాల్గొన్నంత మాత్రాన యుద్ధం ఆపుతుంది అంటే వాళ్ళ నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. నిన్న ఉక్రెయిన్ రష్యా మీద దాడి జరిపిన అటాక్తో ఉక్రెయిన్ ఏమనుకుంటుంది? ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఉంది. ఎందుకు? మిగిలిన అమెరికా మినహాయించిన మిగిలిన నాటో దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, బ్రిటన్ ఇవేంటంటే ఈ యుద్ధం ఆగకూడదని ఉన్నాయి. ట్రంప్ ఎవరో ఆపడానికి ముందుకెళ్లాలని ఉన్నాయి. ఆ ప్రోద్బలంతో జెలెన్స్కీ ధైర్యం చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం ఆగకూడదని. ఆయన జెన్యూన్గా ప్రయత్నం చేయడంలే. ఇంకోటి దానికి ఏం చెప్తున్నారు సాకుగా? రష్యా ఎన్నో డిమాండ్లు పెడుతుంది, మా టెరిటరీ అడిగేస్తుంది, ఈ డోన్బాస్ రీజన్ అడిగేస్తుంది, ఇంకా మాకు ఏమీ ఉండదు అన్నట్టు ఆయన చెప్తున్నాడు. ఇటు రష్యా ఏం చెప్తుంది? రష్యా జెన్యూన్గా ప్రయత్నిస్తుందంటే రష్యా కోరుకుంటుంది శాంతిని. ఎప్పుడు? తన డిమాండ్లు నెరవేర్చినప్పుడు. ఏ డిమాండ్లు పెడుతుంది? ఇప్పుడు వరకు ఆక్యుపై చేసుకున్న డోన్బాస్, లుహాన్స్క్ రిచెస్ట్ ప్రావిన్సెస్ మినరల్ వెళ్తున్నవి మాకు వదిలేయాలి, క్రిమియాను వదిలేయాలి పెడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రష్యన్ భాష మాట్లాడే వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎప్పుడు ఈ ఉక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవ్వకూడదు, అదేవిధంగా యూరోపియన్ యూనియన్లో కూడా జాయిన్ అవ్వకూడదు. జెలెన్స్కీ వెంటనే పదవిచ్యుతి చేయాలి. వెంటనే ఎన్నికలు ఉన్నాయి, ఈ మే ఎండింగ్కి ఎన్నికలు ఉన్నాయి. జెలెన్స్కీ రష్యాలో, ఉక్రెయిన్లో ఈ గవర్నమెంట్ యొక్క కాల పరిమితి మిగిలిపోయింది, ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్ పెట్టండి, జెలెన్స్కీ పదవిచ్యుతులు అవ్వాలి. ఇవి రష్యా పెట్టే డిమాండ్లు. అంటే జెలెన్స్కీ ఉండడు కదా, అందువల్ల జెలెన్స్కీ అసలు ఈ కాల్పుల విరమణ జరగడం, యుద్ధ విరమణ జరగడం జెలెన్స్కీ ఇష్టమే లేదు. ఎందుకంటే ఆ డిమాండ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి యుద్ధానికి వెళ్తానంటే, యుద్ధానికి వెళ్తే కుదరదు, ప్రపంచం ఒత్తిడి ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో శాంతి చర్చలు అనేవి ఫలప్రదం అవుతాయి, ఫ్రూట్ఫుల్గా ముగిస్తాయి అనేది ఎవ్వరికీ హోప్ లేదు. కానీ ఈ శాంతి చర్చలు జరుగుతూ ఉంటే, ఇస్తాంబుల్ టర్కీ మీడియేటింగ్ చేస్తుందండి, ఈ శాంతి చర్చలు జరుగుతూ ఉంటే ఏదో ఒక టైంకి వస్తుంది అనేది ఉంది. కానీ ట్రంప్ ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ట్రంప్ ఒత్తిడి లేకపోతే జెలెన్స్కీ ఒప్పుకోడు. ఇప్పుడు ట్రంప్ యొక్క ప్రాతినిధ్యం లేకపోతే యూరోపియన్ యూనియన్లో వాళ్ళు దేశాలు దీన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది, యుద్ధం ఇంకా పొడిగించబడే అవకాశం ఉంది. కానీ ట్రంప్ ఒత్తిడి అనేది ఇక్కడ చాలా ప్రధానమైన అంశం.
అందువల్ల ఏంటంటే ట్రంప్ని ఈయన కన్విన్స్ చేయాలి. ఎందుకంటే ట్రంప్ ఓకే అనకపోతే నాటో దేశాలు కలిసి రష్యాతో పోరాడడం అనేది అసంభవం అనమాట. అందువల్ల ట్రంప్ ఎలా ఉంటారు, ఇప్పుడు ట్రంప్ జెల్నిస్కీని ఉక్రెయిన్ని రష్యా చేస్తున్న డిమాండ్లని చాలా వరకు ఒప్పించే అవకాశం ఇక్కడ ఉంటేనే యుద్ధ విరమణ జరిగిద్దండి. కాబట్టి జెల్నిస్కీ మీద ఒత్తిడి చేసి ట్రంప్ అంటే టెరిటరీస్ని ఏవైతే ఆక్యుపై చేసుకున్నా వదిలేయి, నువ్వు నాటోలోకి రావద్దు అనే ప్రధానమైన 2 డిమాండ్లను ట్రంప్ జెల్నిస్కీ మీద ఒత్తిడి చేస్తే మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో కాల్పుల విరమణ ముందుకెళ్ళి శాంతి చర్చలు ఫలప్రదం అవి యుద్ధం ఆగే అవకాశం ఉంది. కానీ ఈ జెల్నిస్కీకి వెనకాల యూరోపియన్ కంట్రీస్ ప్రోద్బలం ఉంది కాబట్టి ట్రంప్ మాట వినే అవకాశం కాస్త తక్కువ ఉంది. కానీ ఇలా చర్చలు ముందుకు వెళ్తూ ఉంటే మాత్రం జెల్నిస్కీ తట్టుకుని నిలబడడం అనేది అసంభవం ట్రంప్ ఒత్తిడికి లోనవ్వకుండా. కాబట్టి యుద్ధం అనేది ఇంకా శాంతి చర్చలు ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ జెన్యూన్గా పుతిన్ అనేది అంటే పుతిన్ ఇప్పుడు ఎలా ఉందంటే నిన్న జరిగిన దాడుల తర్వాత ఉక్రెయిన్కో సమాధానం చెప్పిన తర్వాత చూస్తానని పుతిన్ గారికి ఉంది. జెల్నిస్కీకి ఎలా ఉంది, నిన్న జరిగిన ఇలాంటి దాడులు 2 జరిగితే పుతిన్ దారిలోకి రావడానికి ఈయన ఉంది. అంటే ఇంకా వార్ మోంగరింగ్ యుద్ధాన్ని ఇంకా పొడిగించే అవకాశాలు ఈ లీడర్ చూస్తాను కానీ ముగించే అవకాశం చూడడం లేదు. కానీ ప్రపంచ దేశాల ఒత్తిడితోనే ముఖ్యంగా ట్రంప్ ఒత్తిడితోనే ఇది సాధ్యమయ్యే అవకాశం ఉంది. భారత్ చేసిన యుద్ధాల్లో రష్యా చాలాసార్లు మనకు సపోర్ట్ చేసింది. ఒక రకంగా భారత్ రష్యాకు చాలా రుణపడి ఉంది. ఇప్పుడు ఈ ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్ స్టాండ్ ఎలా ఉంటుంది, భారత్ ఎటువైపు అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక్కటే విషయం అండి, ఇండియా కేటగిరికల్ అంటే ఎటువంటి విషయం దాపరికం లేకుండా ఒకటి సుస్పష్టంగా చెప్పేశారు. మన ఎస్ జయశంకర్ గారు, మోడీ గారు వీళ్ళంతా చెప్పేశారు. ఏమనంటే వీఆర్ న్యూట్రల్, మేము రష్యాని ఉక్రెయిన్ తరపు ఎవరి తరపున ఉండడంలే. వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ కంట్రీ, ఎనీ పార్టీ, ఐదర్ రష్యా ఆర్ ఉక్రెయిన్. మేము ఎవరికి సపోర్ట్ చేయడంలే, కానీ యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటున్నాం అని పూర్తిగా చెప్పేశాం. రష్యాకి మన సహకారం ఉంటుంది, ఏ విధంగా అంటే ట్రేడ్ ద్వారా వీటి ద్వారా పరోక్షంగా ఉంటుంది, కానీ ఏం చేయడం లేదు. కానీ ఇప్పుడు యుద్ధం పొంచుంది, ఈ ఉక్రెయిన్ మీద అణుదాడి పొంచుంది. ఇప్పుడు పుతిన్ గారు ప్రతిస్పందించే విధానం చూస్తే 3వ ప్రపంచ యుద్ధం వైపు ప్రపంచం వెళ్ళిపోతుంది. ఇప్పుడు పుతిన్ గారితో ప్రపంచం ఈ పుతిన్ గారిని ఎవరు కన్విన్స్ చేయగలుగుతారు అనేది ప్రధానమైన విషయం అండి. అంటే పుతిన్ కొంతమంది మాట వింటాడు ప్రపంచంలో, అది ఎవరు? చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్, ఎందుకంటే వాళ్ళ సహకారం ఎక్కువ కాబట్టి. అదేవిధంగా 2వ లీడర్ ఎవరంటే నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు మాట్లాడితే పుతిన్ వింటారు. ఈరోజు ట్రంప్ మాట్లాడితే వినరు పుతిన్. యూరోప్లో ఏ నేషన్ మాట్లాడినా, ఏ నేత మాట్లాడినా పుతిన్ వినరు. కాబట్టి ఇక్కడే ఇండియా పాత్ర ఉంది. ఇండియా న్యూట్రల్గా ఉంటుంది, ఇటు రష్యాకి లేదు, ఇది లేదు. పశ్చిమ దేశాలు సపోర్ట్ చేయడంలో, రష్యాకి సపోర్ట్ చేయడంలో న్యూట్రల్గా ఉంటుంది. కానీ యుద్ధం ఆగాలని పూర్తిగా కోరుకుంటుంది. అందుకే మోడీ గారు అంటారన్నమాట పుతిన్ కలిసినప్పుడు, ఇట్స్ నాట్ వార్ ఎరా అని, ఇది యుద్ధం చేసే కాలం కాదు అని చెప్తారు. అలాగే మన భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపుకున్నారు కూడా మోడీ గారు, యుద్ధం ట్రాప్లోకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇదే మోడీని ట్రంప్ మిగిలిన పశ్చిమ దేశాలు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పుతిన్ గారితో మాట్లాడడం అనేది అసంభవం అనమాట. ఇప్పుడు జీ జిన్పింగ్ అంటే చైనీస్తో మాట్లాడి చైనా ప్రెసిడెంట్ ద్వారా పశ్చిమ దేశాలు మాట్లాడవు. కాబట్టి పశ్చిమ దేశాలకి, ఇటు అమెరికా ఇటు నాటో దేశాలకి ఉన్న ఒకే ఒక హోపు భారతదేశం, అది నరేంద్ర మోడీ గారు, వరల్డ్ క్లాస్ లీడర్. ఈ నరేంద్ర మోడీ గారి ద్వారానే పుతిన్తో మాట్లాడించే అవకాశం ఉంది. అంటే చూడండి భారతదేశం ఎంత పాత్ర ఉందో. ఇది న్యూట్రల్గా ఉండడం అనేది ఈరోజు భారత విదేశాంగ విధానం, ఎవరికీ సపోర్ట్ చేస్తలే. రష్యా నుంచి ఎక్కువ మన పెట్రోలియంలో 44% పెట్రోల్ రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇస్తున్నాం, వాళ్ళు ట్రేడ్ చేస్తున్నాం, ఆయుధాలు కొనుక్కుంటున్నాం. చాలా సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ రష్యాకి. కాబట్టి రష్యా పుతిన్ మన మాట వింటారు, అది కూడా నరేంద్ర మోడీ గారి మాట. ఎందుకంటే ఆయనతో కమ్యూనికేషన్ ఎవరికి లేదు, జీ జిన్పింగ్ ఉంటారు కాబట్టి ప్రపంచ దేశాలు ముఖ్యంగా ట్రంప్, పశ్చిమ దేశాలు నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పుతిన్ గారితో మాట్లాడి అణుదాడు లాంటి తీవ్రమైన ప్రతిఘటన దాడులు లేకుండా చూడండి, శాంతి చర్చలు ముందుకెళ్ళేటట్టు చూడండి అని. ఇప్పుడు మోడీ గారి హెల్ప్ తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది, 3వ ప్రపంచ యుద్ధం అయిపోతుంది. అంటే 3వ ప్రపంచ యుద్ధాన్ని ఆపే శక్తి ఈరోజు నరేంద్ర మోడీ గారికి, ప్రపంచంలో భారతదేశానికి మాత్రమే ఉంది అనేది ఇక్కడ అవగతం అవుతుంది.